ఎస్ మాది. డన్. ఓకే. ఇది బిగ్ స్క్రీన్ చేయదండి. ఎస్ మాది. మీది ఇట్లా ఎందుకు వస్తుంది ఇది? కానీ కానీ సూర్య అయ్యి నేను చెక్ చేస్తాను. ఓకే మావజీ, థ్యాంక్ యూ మావజీ, కోటి కోటి ధన్యవాదాలు మావజీ. సో ఈ రోజు మనకు హ్యాపీ న్యూ ఇయర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకోసం అని చెప్పేసి అంటే మనం ఎంటర్ప్రనర్స్, మనం వచ్చేసి బిజినెస్ మ్యాన్ కాబట్టి మనకు ఏప్రిల్ 1 అనేది కొత్త ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. సో ఆ రోజు నాకు అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా గురుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. సో నా పేరు డి శ్రీనివాస్, ప్రజెంట్ ఎమరాల్డ్ లెవెల్లో ఉన్నా సార్ నేను. టుడే ఇస్ ద బెస్ట్ డే ఇన్ అవర్ లైఫ్. సో ఎందుకోసం అని చెప్పేసి అంటే ఈ రోజు మర్చిపోవడం లేదుగా మీకు మిగిలిపోతుంది సార్. ఎందుకోసం అంటే మనం వచ్చేసి డైలీ ఒక విషయాన్ని కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నంలో ఉండాలి సార్, 100%. ఇందాక గురువు చెప్తున్న విధంగా సో లైఫ్ ఎవరికి ఏ టైంలో ఏమవుతుందో చెప్పలేము సార్. అందుకోసం ప్రతిరోజు నేర్చుకుంటూ వెళ్దాం. సో 100% ఇక్కడ నేర్చుకున్న వాళ్ళే 100% లెజెండ్స్ అవుతారు, లీడర్స్ అవుతారు. సో ఆ విధంగా నేర్చుకోవడంలో ముందున్నాం సార్. టెస్ట్ మనీ అనేది ఎవ్రీడే వచ్చేసి ఒక్కొక్క పర్సన్ గురించి మనము చెప్తున్నప్పుడు ఎట్లా అని చెప్పేసి అంటే వాళ్ళ అనుభవాలను మనం తీసుకొని కూడా మనం ముందుకెళ్ళచ్చు. ఆ విధంగా వచ్చేసి నా దగ్గర నేను ఫేస్ చేసిన అనుభవాలను కానీ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తా గురించి. థ్యాంక్ యూ మావర్జీ. सो अच्छा सुनोगी नहीं, अच्छा सोचेगी कैसे? अच्छा सोचेगी नहीं, अच्छा करोगी कैसे? अच्छा करोगी नहीं, अच्छा बनोगी कैसे? अच्छा बनने के लिए अच्छा सुनना पड़ता है సార్. ఇది మన మెంటర్ చెప్తా ఉంటారు సార్. ప్రతిసారి వచ్చేసి ఒక విషయాన్ని నేర్చుకోవడంలో మనం ఎంత ఇంట్రెస్ట్గా నేర్చుకుంటామో 100% మన ఫ్యూచర్ కూడా అంత సెక్యూర్గా ఉంటుందని చెప్పి ఉంటుంది సార్. అలాంటి గ్రేట్ సెక్యూర్ లైఫ్ కంపెనీ మనది సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. మన సేఫ్ షాప్ కంపెనీకి ఒకసారి బిగ్ క్లాప్స్ సార్ అందరు దయచేసి ప్లీజ్. సో షేప్ షాప్ అనేది ఒక సముద్రం సార్. సముద్రంలో నేను ఒక చిన్న చేపలాగా బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. సో చాలా మంది ఏం చేస్తూ ఉంటారని చెప్పేసి అంటే కొందరు బిజినెస్ లోకి వాళ్ళు జస్ట్ ఒక స్పూన్ తీసుకొని వస్తారు సార్. స్పూన్ తీసుకొని వచ్చేసి వాళ్ళు స్పూన్ ఫిల్ కావడంతో వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంతమంది గ్లాస్ తీసుకొని వస్తారు. సో గ్లాస్ తీసుకొని వచ్చేసి వాళ్ళు గ్లాస్ ఫిల్ కావడంతో వెళ్ళిపోవడం జరుగుతుంది సార్. సో కొంతమంది ట్యాంకర్ తో వచ్చి ట్యాంక్ ఫుల్ కావడంతో వెళ్ళిపోతూ ఉంటారు. సో గురూజీ, నేను మనస్ఫూర్తి చెప్తున్నా గురూజీ, నేను వచ్చి షేప్ షాప్ లోకి వచ్చేసి డైరెక్ట్ షేప్ షాప్ నుండి నా ఇంటికి పైప్ లైన్ వేయడానికి వచ్చిన గురించి 100% పర్మనెంట్ గా పైప్ లైన్ వేసి నా తరతరాల తర్వాత మార్చడానికి ఒక అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటా గురించి 100%. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ గురించి. అండ్ చూడండి గురించి, మన కంపెనీ వచ్చేసి ద వరల్డ్ విజనరీ డైరెక్టర్స్. సో వీళ్ళని ఫేమస్ డైరెక్టర్స్ ఎందుకోసం అని చెప్పేసి అంటున్నామంటే మిగతా డైరెక్టర్స్ లాగా వచ్చేసి వీళ్ళు వాళ్ళ సొంత లాభాలు ఆలోచించకుండా మన కస్టమర్ ని సెలబ్రేట్ చేద్దామని ఒక మంచి ఇంటెన్షన్ తోటి. చూడండి సార్, లాస్ట్ జరిగిన ఈ మంత్ లో జరిగిన ఒక ప్రోగ్రామ్ అనేది టుగెదర్ 25 లో వాళ్ళ ఇంటెన్షన్ అనేది క్లియర్ అర్థమైంది. సో వాళ్ళందరికీ వచ్చేసి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి. ఒకసారి బిగ్ క్లాస్ చెప్దాం సార్ ప్లీజ్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ మనము వరల్డ్ గ్రేటెస్ట్ మెంటర్షిప్ లో వర్క్ చేస్తున్నాం సార్. ఇక్కడ మేము గ్రేట్ఫుల్ గా ఉంటాం. సో మెంటర్ గురించి 100% ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకోసం అని చెప్పేసి అంటే మనము సక్సెస్ అయ్యేది ఉంటే ఇప్పుడో సక్సెస్ అయిపోతుంటే లైఫ్ లో, ఇప్పటికి కూడా మనం సక్సెస్ కాలేదు అని చెప్పేసి అంటే మనకు కావాల్సిన, మనకు గైడ్ చేసిన ఒక మెంటర్ అనే వ్యక్తి మనకు లేకపోవడం వల్ల మనం వచ్చేసి ఈ ప్రెజెంట్ కండిషన్ లో కూడా ఈ సిచ్యువేషన్ లో ఉన్నామని చెప్పేసి అంటే మనకు ప్రాపర్ గా గైడ్ చేసే మెంటర్ లేకపోవడం వల్ల. సో ఈ మెంటర్షిప్ అనేది 100% ఉండాలి సార్. ఒక అండర్లో మనం, ఒక వ్యక్తి ఒక అండర్లో మనం వర్క్ చేస్తున్నాము, మనము ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అంటే మనకంటే అనుభవజ్ఞులు. సో మన బిజినెస్ లో స్పెషల్ ఏదని చెప్పంటే మనకంటే ముందు అనుభవజ్ఞులు సార్. మిగతా విషయాలు వచ్చేసి మిగతా మెంటర్స్ వచ్చేసి వాళ్ళు బుక్స్ చదువుతారో లేకపోతే ఆడియోస్ వీడియోస్ ద్వారా వాళ్ళు వచ్చేసి మెంటర్స్ అవుతారు కావచ్చు. బట్ ఇక్కడ మన లీడర్స్ ఎట్లా అని చెప్పేసి అంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ప్రాపర్ గా ప్రతిసారి ప్లాన్ కానీ ఫాలో అప్ కానీ ప్రతి ఇంటెన్షన్ ప్రతి దాన్ని పే చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళ ప్రతి చిన్న అనుభవాన్ని వచ్చేసి మనం 100% మనం మనస్ఫూర్తిగా తీసుకుంటే మనం కూడా వాళ్ళ రూట్ లో 100% సక్సెస్ఫుల్ కావచ్చు సార్. సో ఇక్కడ ఒక చిన్న రియల్ స్టోరీ సార్. ఇది స్టోరీ కాదు, రియల్ గా జరిగింది అన్నట్టు. సో మనకి తెలుసు సార్, గాడ్ ఆఫ్ క్రికెట్ అని చెప్పి చెప్పుకుంటాం సచిన్ టెండూల్కర్ గురించి. సో సచిన్ టెండూల్కర్ వల్ల మెంటర్ వచ్చేసి రమాకాంత్ రచయిత సార్. రమాకాంత్ రచయిత సార్ దగ్గర, అతని దగ్గర వచ్చేసి ముగ్గురు సార్, అనిల్ గౌరవ్ అండ్ వినోద్ కాంబ్లీ, సచిన్ టెండూల్కర్, వీళ్ళు ముగ్గురు వచ్చేసి సేమ్ ఒకే టైంలో జాయిన్ అవుతారు అన్నట్టు. సో జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్. కోచింగ్ ఇస్తూ ఇస్తూ కంటిన్యూ చేస్తూ ఉంటే అనిల్ గౌరవ్ అనే వ్యక్తి వచ్చేసి అతని హ్యాబిట్స్ సరి కరెక్ట్ లేకపోవడం వల్ల అతను వచ్చేసి ఈవెన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా రాలేదు సార్. సో ఇంకో వ్యక్తి వచ్చేసి వినోద్ కాంబ్లీ, అతను వచ్చేసి అతని హ్యాబిట్ బాగుండి బట్ సెట్ అయినా కానీ అతను ఏం చేసి చెప్పంటే ఈగో వల్ల అతను వచ్చేసి ఈ స్థానాన్ని కూడా కోల్పోయింది సార్. సో అదే గ్రాడ్ ఆఫ్ ప్రిఫర్ గా ఎప్పుడు మన సచిన్ టెండూల్కర్ వచ్చేసి అతను
ప్రతిదీ గ్రాటిట్యూడ్ గా ఉన్నాడు. అప్లై అని చెప్పిన మెంటర్ చెప్పిన ప్రతి విషయాన్ని గమనించిండు, ప్రతి దానికి వచ్చేసి ఒబేగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు గాడ్ ఆఫ్ రిపేట్ గా మారింది సార్. సో మన బిజినెస్ లో కూడా మనం ఒక మెంటర్ ని చూస్ చేసుకుంటాం సార్. ఆ మెంటర్ అనే వ్యక్తి మనకు ప్రతిదీ 100% మంచి నేర్పాలని చూస్తారు సార్. ప్రపంచంలో మన తల్లిదండ్రుల తర్వాత మన మంచిని కోరుకొని మనం ఎదిగితే మురిసిపోయే వన్ అండ్ ఓన్లీ పర్సన్ సార్ మన మెంటర్. అలాంటి గ్రేట్ మెంటర్స్ మనకి ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది సార్. ఎందుకోసం అని చెప్పేసి అంటే బయట చాలా మంది వచ్చేసి లక్షలు ఖర్చు పెట్టి మెంటర్ని సెలెక్ట్ చేసుకుంటారు సార్. అలాంటిది ఇక్కడ మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో దొరుకుతుంది సార్. చూడండి, గాలి కూడా మన ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో దొరుకుతుంది. దాని విలువ ఏందనేది ఆ గాలి అందనప్పుడు అర్థమవుతుంది సార్. ఎవరైతే మెంటర్షిప్ ను మనం ఎప్పుడైతే జస్ట్ లైట్ తీసుకుంటామో 100% అప్పుడు మనకు అర్థమవుతుంది సార్. మీ మెంటర్ మీతో పాటు లేదు అని చెప్పేసి అంటే మీ లైఫ్ అనేది అక్కడే ఎండ్ అయిపోతుంది, బిజినెస్ లైఫ్ అనేది ఎండ్ అయిపోతుంది సార్. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారని చెప్పంటే మన అప్లయన్స్ చిన్న ఏదైనా మన గురించి ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీతో పాటు కంటిన్యూగా ఉన్నప్పుడు మీదైనా మిస్టేక్ జరిగినప్పుడు మీకు చెప్పినప్పుడు దానికి ఫీల్ అయిపోయి ఆ మెంటర్నే చేంజ్ చేసే వాళ్ళు ఉన్నారు సార్ చాలా మంది. అలా కాకుండా లైఫ్ లో ఒకే ఒక పర్సన్ ని పట్టుకొని ఉన్నాడు సార్. మీ జీవితాంతం మీకు లైఫ్ కోచ్ అనే విధంగా మీకు మాత్రమే కాదు మీ కుటుంబానికి కూడా మంచి పర్ఫెక్ట్ అండ్ సూపర్ గా ప్లాన్ ఇచ్చే ఒక మెంటర్ సెలెక్ట్ చేసుకోండి. ఆ మెంటర్ ఎప్పుడైతే మీకు పర్ఫెక్ట్ గా డైరెక్షన్ ఇస్తూ ఉంటాడో ఆ డైరెక్షన్ లో మీరు వెళ్ళిపోయినని చెప్పేసి అంటే బిజినెస్ అనేది వెరీ వెరీ ఈజీ వెళ్ళిపోతుంది సార్. సో మేము కూడా చాలా స్టార్టింగ్ లో మిస్టేక్ చేశాం. ఎందుకోసం అని చెప్పేసి అంటే మెంటర్ని మనం గురువుగా భావించాలి సార్. ఎప్పుడైతే గురువు అని గురు శిష్యుల బంధం అనేది ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా ఉంటుందో మన మెంటర్తో మన మైండ్ సెట్ ఎప్పుడైతే మిలాప్ అవుతుందో ఎప్పుడైతే మ్యాచింగ్ అవుతుందో అప్పుడే మన బిజినెస్ లో కూడా రిజల్ట్ కూడా అదే విధంగా వస్తుంది సార్. మన రిజల్ట్ కూడా 100% చేంజ్ అయిపోతుంది. సో ఆ విధంగా నేను నా లైఫ్ టైమ్ గా ఎంచుకున్న నా మెంటర్స్ అనేది ఈ విధంగా ఉన్నారు సార్. సో మెంటర్స్ అందరికి వచ్చేసి పాదాభివందనాలు చెప్తున్నారు సార్. ఎవరైనా సరే సార్ 100% మీరు గురువుని గురువుగా భావించండి, గురువు అనే పిలవండి సార్. ఎప్పటివరకు అయితే మీ నోట్లో ఉండి గురువు అనే మాట రాదో అప్పటి వరకు వచ్చేసి మీకు వచ్చేసి అదని ఆశీర్వాదం అనేది ఉండదు సార్. మీరు వచ్చేసి మీతో పాటు జర్నీ చేస్తుండగా అని చెప్పేసి ఎప్పుడు కూడా లైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. 100% గురువు ఈజ్ ఏ గురువు సార్. గురువు లేని విద్య గుడ్ విద్య అని చెప్తారు కదా మన కృష్ణ గురుజీ. సో అదే విధంగా వచ్చేసి ఒక గురువుని 100% ఎంచుకోవాలి సార్. 100% స్పెషల్గా ఎందుకోసం చెప్తున్నాం గురువు గురించి చెప్పేసి అంటే నేను వచ్చేసి అనుభవించిన కాబట్టి మీకు చెప్తున్నా సార్. మనకు గురువు లేకపోతే మన లైఫ్ లో సక్సెస్ అనేది జీరో సార్. అదేవిధంగా సార్ మై సెల్ఫ్ పూర్తి డీటెయిల్స్ అని చెప్పేసి అంటే నా పేరు దురిశెట్టి శ్రీనివాస్. నేను వచ్చేసి ఎడ్యుకేషన్ కరస్పాండెంట్ BA చేయడం జరిగింది సార్. అండ్ నెగిటివ్ ప్లేస్ వచ్చేసి కరీంనగర్ తెలంగాణ సార్. ప్రజెంట్ వచ్చేసి నేను నా బిజినెస్ డెవలప్మెంట్ కోసం వచ్చేసి నా ఫ్యామిలీని తిరుపతిలో స్టే చేసి సో నేను ఇక్కడ ప్రజెంట్ బెంగళూరులో బిజినెస్ చేయడం జరుగుతుంది సార్. సో దీనిలో కూడా మన మెంటర్స్ చాలా పాత్ర ఉందని చెప్పారు సార్. సో యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిసిజన్ అనేది బెంగళూరులో ఫ్యామిలీ సెటిల్ అవుదామని చెప్పేసి అనుకున్నా సార్. సో కానీ ఇక్కడ మెంటర్స్ చూడండి సార్ ఎంత కేర్ఫుల్ తీసుకుంటారు మన ఫ్యామిలీ గురించి అనేది. మా పాప వచ్చేసి ప్రెసెంట్ గా 10th క్లాస్ సార్. సో టైగర్ మీరు వచ్చేసి ఇప్పుడు నువ్వు బెంగళూరు ఫ్యామిలీ షిఫ్ట్ చేస్తే లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అంత కేర్ఫుల్ గా మన గురించి మన ఫ్యామిలీ గురించి కూడా అంత ప్రాపర్ గా ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనకు గైడ్ లైన్ చేస్తారు ఒకసారి ఆలోచించుకోవచ్చు. అలాంటి గ్రేట్ సూపర్ మెంటర్షిప్ లో ఉన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మా గురుజీ. సో నా గురించి చెప్పాలంటే షేప్ షాప్ కంటే ముందు సార్ నార్మల్ గా మిడిల్ క్లాస్ అని చెప్పుకుంటే సార్ ఇప్పుడు ప్రెసెంట్ గా ఉన్న కండిషన్ లో జస్ట్ పూర్ అనే చెప్పారు సార్. 100% పూర్ కండిషన్ నుండి వచ్చిన సార్. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో కనబడుతుంది 1994 లో జస్ట్ ఒక చిన్న వర్క్ షాప్ ఉంటుండే సార్. మా ఫాదర్ రన్ చేస్తుండే. ఆ వర్క్ షాప్ లో వర్క్ చేస్తూ నేను వచ్చేసి చదువుకోవడం జరిగింది సార్. నేను దాదాపు 7th క్లాస్ నుండి వర్క్ షాప్ లో వర్క్ చేయడం స్కూల్కి వెళ్ళడం జరుగుతూ ఉండేది సార్. సో అట్లా వర్క్ చేయడం స్కూల్కి వెళ్ళడం జరగడం వల్ల చదువు పైన కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల 10th క్లాస్ లో ఫెయిల్ కావడం జరిగింది సార్. సో ఫెయిల్ అయిన దెబ్బ అనేది 100% నాకు ఏర్పడ్డది ఆ రోజే నాకు డిసైడ్ అయిపోయినా నేను. సో 100% ఒకసారి ఎప్పుడైతే మనం దెబ్బ తింటామో అప్పుడే పులి అనేది ఎప్పుడైతే ఒకసారి దెబ్బ తిన్న పులి వచ్చేసి ఎప్పుడైతే పంజాబ్ విసురుతా అన్న విధంగా ఆ విధంగా దెబ్బ తినడం జరిగింది. దానివల్ల దాన్ని నేర్చుకొని కసిగా చదివినాం సార్. ఒక మంచి కాలేజ్లో చదవడం జరిగింది. కాలేజ్కి వచ్చేసి ఫస్ట్ రావడం జరిగింది సార్. ఎందుకోసం అని చెప్పేసి అంటే కసిగా చదివినాం, ఇంట్రెస్ట్ అనేది చూపించినాం కాబట్టి ఈ విధంగా ముందుకు రాగలిగింది సార్. చూడండి దాని తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్న టైంలో ద వరల్డ్ గ్రేటెస్ట్ ఫోర్స్ ఇండియన్ ఆర్మీ అవకాశం వచ్చింది సార్. అవకాశం రావడంతో దానిలోకి వెళ్ళడం జరిగింది. సో ఈ అవకాశం కూడా సార్ జస్ట్ ఆషామాషికి ఎప్పుడో ఒకేసారి జస్ట్ అటెంప్ట్ కావడంతో రాలేదు సార్. 5th టైంకి వచ్చింది సార్. నేను 100% ఒకటి సాధించాలని చెప్పేసి మైండ్లో ఫిక్స్ అయిపోయిన తర్వాత అది ఏది ఏమైనా సరే అది 100% చేయడానికి నేను ముందుకు వస్తాను సార్. ప్రతి దాంట్లో వెనకడిగేసే ఆలోచన ఇంతవరకు రాలేదు సార్. కష్టమైనా సరే నష్టమైనా సరే చాలా విషయాల్లో స్టార్టింగ్లో వచ్చేసి రన్నింగ్లో ఫెయిల్ కావడం జరిగింది, హెల్త్ ఇష్యూ వచ్చినాయి. అయినా కానీ వదిలిపెట్టకుండా 4th టైం కంప్లీట్ చేసేసి 5th టైం ఆర్మీకి ద వరల్డ్ గ్రేటెస్ట్ ఫోర్స్ లో సెలెక్ట్ కావడం జరిగింది సార్. అలాంటిది సో ఆ ఫోర్స్ లో సెలెక్ట్ అయిన తర్వాత కూడా సార్ చాలా మంచి ఆశలతో వెళ్ళాం సార్. ఎవరికైనా సరే జాబ్ వచ్చిందని చెప్పేసి అంటే మంచి మంచి ఆశలు ఉంటాయి, లైఫ్ అనేది సెట్ అయిపోతుంది, సూపర్ గా ఉంటుంది అని చెప్పేసి మంచి మంచి ఆశలతో వెళ్ళాం. బట్ ఆశలతో వెళ్ళిన తర్వాత కూడా
ఇక్కడ ఏం జరిగిందని చెప్పేసి అంటే విషయం, సో జాబ్ అనేది ఓన్లీ మన అవసరాలు తీరుస్తుంది తప్ప మనకు లగ్జరీస్ ఇవ్వలేని అర్థమైపోయింది సార్. సో చూడండి సార్, 17 సంవత్సరాలు 7 రోజులు సర్వీస్ చేసిన తర్వాత కూడా లైఫ్ అనేది సెటిల్ కాలేదు. ఫ్యూచర్ అనేది మళ్ళీ ఒక ప్రశ్నార్థకంగానే మారింది సార్. అందుకోసమే సో ఆర్మీలో ఉండగానే నాకు అవకాశం వచ్చింది సార్, నా గ్రేట్ మెంటర్ ద్వారా. సో ఆ వ్యక్తి యొక్క చేయి పట్టుకొని నడిచినాం సార్. సో నాకు ఈ బిజినెస్ వచ్చేసి నా మెంటర్ ద్వారా వచ్చింది సార్. ఆ మెంటర్ వచ్చేసి మన మధ్యలో ఉన్నట్టు. సో ఆ ఆ అవకాశం తీసుకున్న తర్వాత కూడా నేను కొన్ని రోజులు స్కిప్ చేయడం జరిగింది. ఎందుకోసం అని చెప్పేసి అంటే ఇవన్నీ బిజినెస్లు నడవు, అనవసరంగా టైం వేస్ట్ అని చెప్పేసి చాలా మంది చెప్పడం వల్ల నేను కూడా అలాంటి సమాజానికి సంబంధించిన వ్యక్తినే కాబట్టి నమ్మలేదు సార్. స్టార్టింగ్ లో ఎంప్లాయ్మెంట్స్ ఎత్తు ఉన్నాం కాబట్టి దీని గురించి పూర్తిగా తెలుసుకోలేదు. సో 21లో నాకు హైదరాబాద్ లో జాబ్ వచ్చినా కూడా అప్పుడు ఆలోచించాను సార్. 17 సంవత్సరాలు 7 రోజులు సర్వీస్ చేసి వస్తే లాస్ట్ లో వచ్చిన డబ్బులతో మా ఊర్లో ఒక ల్యాండ్ కొందామంటే రాలేదే. బట్ మళ్ళీ జాబ్ చేసి లైఫ్ ఏ విధంగా సెట్ అవుతుంది, నా పిల్లల ఫ్యూచర్ అని ఏ విధంగా ఉంటుందని చెప్పేసి జస్ట్ ఒకసారి నేను మెంటర్లో డిస్కషన్ చేయడం వల్ల చెప్పిన మెంటర్ వచ్చేసి, టైగర్ 17 సంవత్సరాలు చేస్తే నీకు ఎంత అమౌంట్ వచ్చిందో తెలుసు, బట్ ఇంకా 20 ఇయర్స్ నువ్వు సర్వీస్ చేసినా కానీ నీకు ఎంత వస్తుందో ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకొని చెప్పడంతో నేను డిసిజన్ తీసుకోవడం జరిగింది సార్. 100% ఫుల్ టైం తిరగడం జరిగింది. స్టార్టింగ్ లో కూడా చాలా ఇష్యూస్ వచ్చినాయి సార్, ప్రాబ్లమ్స్ వచ్చినాయి. పర్సనల్ ప్రాబ్లం కానీ, ఫ్యామిలీ ప్రాబ్లం కానీ, సోషల్ పరంగా కానీ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినాయి సార్. అవన్నీ ఫేస్ చేస్తూ 100% నిలబడ్డాం కాబట్టి ఇప్పుడు లైఫ్ స్టైల్ అనేది ఈ విధంగా మారిపోయింది సార్. చూడండి, షేప్ షాప్ లోకి వచ్చిన తర్వాత రాజా లాగా లైఫ్ స్టైల్ మారింది సార్. సో చూడండి, చాలా మంది వచ్చేసి నార్మల్గా సార్, ఇప్పుడు మేము విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి బిలాంగ్ చేస్తాం కాబట్టి విలేజ్లో వచ్చేసి ఇన్సర్ట్ వేసుకొని ఇంటికి వెళ్తేనే చాలా మంది విధంగా చూసేవాళ్ళు సార్. ఇక్కడ కోట్ సూట్ వేసుకోవడం అనేది ఫస్ట్ టైం సార్ లైఫ్లో. షేప్ షాప్ ఆర్మీలో ఉండగా అవకాశం రాలేదు, బట్ పెళ్లికి ఒకసారి కోట్ సూట్ వేసాం తప్ప తర్వాత షేప్ షాప్లోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కోట్ సూట్ వేస్తున్నాం సార్. లైఫ్ స్టైల్ అనేది మారింది, ఇన్నర్ మోటివేషన్ అనేది 100% పెరిగింది సార్. సో ఈ షేప్ షాప్ అవకాశం అనేది నాకు 3 టైమ్స్ వచ్చింది సార్. 2007లో వచ్చింది. మన నర్సిగ్రేవాల్ గురించి వచ్చేసి నార్మల్ చండీగఢ్లో వచ్చేసి జోధ్పూర్లో ఫ్యామిలీ పెట్టిన టైంలో అప్పుడు అవకాశం వచ్చిండే, ఫ్యామిలీ హోటల్లో ఉన్న టైంలో అప్పుడు కూడా స్కిప్ చేసాను సార్. ఇవన్నీ కావని చెప్పేసి 2013లో మన గ్రేట్ మెంటర్ బిజినెస్లోకి వచ్చిన తర్వాత అవకాశం వచ్చిండే సార్. అదేవిధంగా 16లో కూడా అవకాశం వచ్చిండే, బట్ ఇవన్నీ నేను స్కిప్ చేసాను సార్. నాకు ఏముండని చెప్పేసి అంటే 100% జాబ్ చేయాలి. జాబ్ ఎందుకోసం అని చెప్పంటే మనకు చిన్నప్పటి నుండి ప్రతిదీ నేర్పించి సార్, జాబ్ అని చెప్పేసి. మనకు బిజినెస్ చేయాలని చెప్పేసి మన కుటుంబంలో ఎవరు డిస్కస్ చేయలేదు, దీని గురించి మాట్లాడలేదు కాబట్టి మనకు ఈ విషయం అనేది తెలియదు సార్. సో ఆ విధంగా వచ్చేసి బిజినెస్ లోకి వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ అనేది ఈ విధంగా మారింది సార్. సో చూడండి, ఇక్కడ బిఫోర్ షేప్ షాప్, ఆఫ్టర్ షేప్ షాప్ ప్రతిరోజు వచ్చేసి హ్యాపీగా నడుస్తూ ఉంది సార్. అదే విధంగా చూద్దాం సార్, ఇక్కడ మై స్వీట్ ఫ్యామిలీ. సో వీళ్ళు వచ్చేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బెటర్ ఆఫ్కి వచ్చేసి 100% లైఫ్ టైం థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. ఎందుకోసం అని చెప్పేసి అంటే నా పిల్లలకు మాత్రమే తల్లి కాదు సార్, నాకు కూడా తల్లిలాగా నేను చేసిన ప్రతి మిస్టేక్ను కానీ నాకు వచ్చే కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటూ ఒక తల్లిలాగా నన్ను ముందుకు తీసుకెళ్తుంది, నన్ను నడిపిస్తుంది 100%. సో నా పిల్లల్ని చూసుకుంటుంది కాబట్టి 100% గ్రేట్ఫుల్గా ఉంటా. థ్యాంక్ యూ మై బెటర్ ఆఫ్. సో చూడండి సార్, మై స్వీట్ ఫ్యామిలీ. సో ఈ విధంగా వచ్చేసి లైఫ్ అనేది హ్యాపీగా ముందుకెళ్తా ఉంది. షేప్ షాప్లోకి వచ్చిన తర్వాత ఒక కోరికలు అనేది. సో చూడండి సార్, ఇక్కడ మేము 5 స్టార్ హోటల్ అంటే తెలియదు. సో అలాంటిది 5 స్టార్ హోటల్లో స్టే చేసే అవకాశం వచ్చింది షేప్ షాప్లో. చాలా మంది చేస్తూ ఉంటారని చెప్పేసి అంటే బిజినెస్ని ఫ్యామిలీ బిజినెస్ అని చెప్పి పంటాం కానీ, బట్ ఫ్యామిలీని బిజినెస్లో ఇన్వాల్వ్ చేయకపోతే ఏం జరుగుతుందని చెప్పంటే స్టార్టింగ్లో మేము ఫేస్ చేసాం సార్ ప్రాబ్లం అనేది. వాళ్ళకి తెలియదు బిజినెస్ గురించి. ఎప్పుడైతే మనము పెద్ద మీటింగ్స్ కానీ, పెద్ద దిశాస్ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ లో మనం అటెండ్ చేసామని చెప్పేసి అంటే వాళ్ళకి వచ్చేసి మెంటల్ గా వాళ్ళు ఫిక్స్ అయిపోతారు సార్, మనం మంచి ఫ్యూచర్ లో ఉన్నామని చెప్పేసి 100% వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ విధంగా వచ్చేసి నా పిల్లలకి నేను నా ఫ్యూచర్ అనేది చూపించడం వల్ల వాళ్ళు 100% నన్ను వచ్చేసి దానికోసం వెయిట్ చేస్తారు అనేది ప్రతిరోజు అడుగుతూ ఉంటారు సార్, రిమైండ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి బిజినెస్ లో ఇన్వాల్వ్ చేసిన తర్వాత వాళ్ళని మెంటల్ గా డిస్టర్బ్ చేయడం ఆపేసారు. 100% నా పాప ఇప్పుడు నా కూతురు అడుగుతుంది సార్, ఈరోజు ఇన్ కేసు ఫోన్ చేసామని చెప్పంటే డాడీ ఈరోజు ఎన్ని ఐడియల్ క్లోజ్ అయినా అడుగుతామని చెప్పంటే ఒకసారి అర్థం చేసుకోండి సార్ ఎంత ఇంటెన్షన్ తోటి పిల్లలు కూడా ముందుకెళ్తారని చెప్పేసి. అందుకోసమే పిల్లల్ని బిజినెస్ లో ఇన్వాల్వ్ చేస్తారు సార్, మన కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేస్తేనే 100% మనకి ఈజీ అవుతుంది సార్. ఆ బిజినెస్ అనేది ఈజీగా వెళ్ళాలని చెప్పేసి అంటే మన దగ్గర కొన్ని అచీవ్మెంట్స్ అనేవి ఉండాలి సార్. మన అచీవ్మెంట్స్ అనేది 100% మనతో పాటు మన కుటుంబంతో పాటు మన టీం కూడా చూస్తూ ఉంటుంది సార్. ఈ విధంగా వచ్చేసి బిజినెస్ లోకి వచ్చిన తర్వాత చూడండి సార్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆర్మీ మైండ్ సెట్ లో ఉన్న టైంలో అంటే మీన్స్ ఎంప్లాయ్ మైండ్ సెట్ లో ఉన్న టైంలో
నార్మల్ గా ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనాలని చెప్పేసి అంటేనే భయపడే వాళ్ళం సార్. సో నేను కూడా చాలా మంది ఎంప్లాయీస్ ఆలోచిస్తారు సార్, సంవత్సరానికి 3 నెలలు లీవ్ వస్తాం కదా, ఎవరిదో ఒకరు బైక్ తో అడ్జస్ట్ చేయొచ్చులే ఏముందిలే అని చెప్పేసి ఆ విధంగా ఆలోచించే మైండ్ సెట్ నుండి కొత్త న్యూ బైక్ సార్, అప్పుడు స్టార్టింగ్ లో వచ్చిన బైక్ సార్ యాక్టివా బిఎస్ 125 వచ్చేసి 96,000 లో తీసుకోవడం జరిగింది సార్. సేఫ్ షాప్ అనేది మనకు సపోర్ట్ చేయడం వల్ల మన మైండ్ సెట్ 100% మార్చేస్తుంది, మన లైఫ్ స్టైల్ కూడా 100% మార్చేస్తుంది సార్. చాలా మంది ఏమనుకుంటారని చెప్పేసి అంటే ఇక్కడ సార్, ఇక్కడ మేము వచ్చేసి యాపిల్ ఫోన్స్ అనేది ఇన్ కేస్ ఆర్మీలో ఉండగా సార్ ఆఫీసర్స్ వాళ్ళు పెద్దగా ఉన్న వాళ్ళు వాడుతూ ఉంటుండే, వాళ్ళ చేతులలో చూసినప్పుడు యాపిల్ లోగానే కనబడుతూ ఉంటే కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతుంది సార్. అలాంటివి చూడండి సార్, సేఫ్ షాప్లోకి రావడం వల్ల ప్రతి ఉంది సార్, యాపిల్ ల్యాప్టాప్ ఉంది, ఫోన్ ఉంది. సో మా ఫ్యామిలీకి కూడా యాపిల్ ఫోన్ ఉంది, అదే విధంగా ప్రతి ఇయర్ బడ్స్ కానీ ప్రతి సార్ యాపిల్ ఫ్యామిలీ అనేది ప్రతిగా 100% యూజర్ అయిపోయినాం సార్. ఇవి చూడండి యాపిల్గా ఎందుకోసం చెప్పంటే ఒక ప్రౌడ్ మూమెంట్ అనేది మన లోపల ప్రౌడ్గా ఫీల్ అవుతాం సార్. ఎందుకోసం అని చెప్పంటే మన గొప్ప వ్యక్తులుగా ఎదగాలని చెప్పేసి అంటే ప్రతిదీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ అవుతేనే 100% అది మనకు దొరుకుతుంది సార్. అదే విధంగా వచ్చేసి సో చూడండి సార్, సెకండ్ హ్యాండ్ బయటకు పోవడానికి భయపడ్డ వ్యక్తులం వచ్చేసి ఇప్పుడు కొత్త కారును కూడా తీసుకోవడం జరిగింది సార్. ఆ టైంలో కరోనా టైంలో కారు తీయడం వల్ల సో చూడండి సార్, ఈ విధంగా వచ్చేసి మనకు 100% ఈ కారు కూడా వాడడం వచ్చేసి చాలా మంది చేస్తారంటే కారు కొనుక్కొని కారు ఏం చేస్తారని చెప్పంటే కవర్ కప్పేసి వదిలేస్తారు సార్. అలా చేయకుండా 100% సార్ నియర్ అబౌట్ 1 lakh ప్లస్ లో కిలోమీటర్స్ అనేది ఫినిష్ కావడం జరిగింది. సో చూడండి సార్, అదే విధంగా అచీవ్మెంట్స్ చూసుకుంటే ఫైనాన్షియల్ గా సార్, మనం ఎవరైనా సరే మనం ఏ వర్క్ చేసినా కానీ 100% మనం ఫైనాన్షియల్ గా ఎదుగుతున్నామా లేదా అనేది ఇక్కడ మనకు ప్రాపర్ గా తెలిసిపోతూ ఉంటుంది సార్. మనకు తెలుస్తూ ఉంటుంది, మన కుటుంబ సభ్యులకు తెలుస్తుంది, మనకు సంబంధించిన రిలేషన్స్ కూడా తెలుస్తూ ఉంటుంది సార్. ఈ విధంగా మనిషి లోపల ఎప్పుడైతే ఎదుగుదలనే వస్తుంటుందో 100% ముందుకెళ్తూ ఉంటాం సార్. ఈ విధంగా ఒక్కొక్క 9 వీక్ లో 1,80,000 వరకు తీసుకోవడం జరిగింది సార్. లక్షల్లో ఇన్కమ్ అనేది రావడం జరిగింది, వేలలో జస్ట్ చిన్న ఆలోచనతో వచ్చినాం సార్. వారానికి 1,000 వస్తే సరిపోతుందిగా, 2,000 వస్తుందన్న చిన్న ఆలోచనతో వచ్చినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కూడా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ ఉండి లేక చిన్న చిన్న విషయాలు ఇదైపోయి ఏం చేసామని చెప్పేసి అంటే కాంప్రమైజ్ అయితే ముందుకు వచ్చినాం సార్. సో చూడండి సార్, ఇక్కడ ఇన్కమ్ అనేది లక్షల్లో తీసుకున్న తర్వాత అర్థమవుతుంది బిజినెస్ అనేది చాలా పవర్ఫుల్ అని చెప్పేసి. సో లాస్ట్ తీసుకున్న హై చెక్ చేసుకుంటే ఈ విధంగా మీకు కనబడుతుంది సార్. అదే విధంగా ఓన్లీ ఇన్కమ్ మాత్రమే కాదు సార్, లైఫ్ లో చాలా ఇస్తుంది సార్ షేప్ షాప్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ సార్, నా లైఫ్ లో మర్చిపోలేని డేగా మిగిలిపోతుంది ఇది. సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఏమని చెప్పేసి అంటే మేము ఆర్మీలో ఉండగా లోకల్గా డొమెస్టిక్ ఎయిర్లైన్లో మేము జర్నీ చేస్తుండే కాబట్టి, బట్ ఇంటర్నేషనల్ జర్నీ చూడండి, ఇక్కడ మీకు రైట్ సైడ్ కింద కనబడుతుంది, కంప్లీట్గా ఫ్లైట్ మొత్తం మందే సార్. షేప్ షాప్ ఫ్లైట్ అని చెప్పి ఒకసారి ఆలోచించుకుంటే మొత్తం మన టీమే ఉంటుంది. ఎంత ఎగ్జైట్మెంట్ అని చెప్పేసి అంటే సో అంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది సార్. మీరు 100% జర్నీ చేయండి, మీ లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవడానికి మంచి అవకాశం ఇస్తుంది. సో చూడండి సార్, ఇక్కడ గ్రేట్ మెంటర్స్ తోటి మనం కలిసే అవకాశం వస్తుంది. సో ఇలాంటి వ్యక్తుల దగ్గర మనము నార్మల్గా అయితే మీ దగ్గర ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే మీద ఏమైనా ప్రమోషన్ తీసుకుంటే వాళ్ళ దగ్గర వెళ్ళి నిలబడడానికి అవకాశం ఉంటుంది సార్. మనం ఫారెన్ ట్రిప్ వెళ్ళడం వల్ల మన గ్రేట్ మెంటర్స్కి దగ్గరగా వెళ్ళి మనం మాట్లాడడానికి ఫోటో తీసుకోవడానికి ఇలాంటి అవకాశం అనేది మనకి కూడా 100% ఫారెన్ ట్రిప్ విన్ కావడం వల్ల జరుగుతుంది సార్. మీరు కూడా 100% విన్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా సార్ టీంతో పాటు వచ్చేది ఈ విధంగా మనకు ట్రిప్స్ అనేవి వెళ్ళడం జరిగింది అన్నట్టు. ఇక్కడ ఇన్నర్ మైండ్స్ అనేది మన లోపల కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సార్. మనం ఎట్లా అని చెప్పేసి అంటే నూతిలో కప్పల్లాగా బతుకుతూ ఉంటాం సార్. మనం ఏమనుకుంటాం అని చెప్పంటే మన చుట్టూ ఉన్నది ఇదే ప్రపంచంలో అని చెప్పి అనుకుంటాం, కానీ సార్ ప్రపంచం అనేది చాలా పెద్దగా ఉంది. సో ఎప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి అంటే నాకెప్పుడు తెలుసు అని చెప్పేసి అంటే ఎప్పుడైతే నేను ఫారెన్ ట్రిప్ వెళ్ళానో అప్పుడే నాకు 100% అర్థమైంది. అక్కడ చాలా పెద్ద పెద్ద విషయాలు తెలుసుకుంటాం, పెద్దగా ఎదగడానికి ఒక మనకు గైడ్ లైన్స్ అనేది దొరుకుతుంది సార్. చూడండి సార్, హోటల్లో కానీ మనం తినే స్టైల్ కానీ ప్రతిదీ, మనం పడుకునే బెడ్ కానీ ప్రతిదీ వచ్చేసి మనకు ఒక గొప్ప ఇంటెన్షన్ అనేది క్లియర్ చేసి సెట్ చేసి పెడుతుంది సార్. సో ఆ విధంగా స్విట్జర్లాండ్, ప్యారిస్ వెళ్ళడం జరిగింది సార్. ఇక్కడ చూస్తే కనబడుతుంది మీకు. సో ఎంత లైఫ్ స్టైల్ ఎంజాయ్మెంట్ అని చెప్పేసి అంటే సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీకు వర్ణనాతీతం చెప్పడానికి ఇక్కడ కాదు సార్, మీకు వచ్చేసి దీన్ని మనస్ఫూర్తిగా అనుభవిస్తేనే అవుతుంది. ఇక్కడ కనబడుతుంది కదా సార్ లెఫ్ట్ లో ఈఫిల్ టవర్ అనేది మేము సినిమాలలో చూస్తుంది సార్, నాగార్జున సినిమాలు ఏదో ఉంటాయి కదా, సో అది మాత్రమే చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈఫిల్ టవర్ ని. మేము మనస్ఫూర్తిగా అక్కడ ఎక్కి ఫోటోలు దిగి చూస్తే చూడండి సార్, సరౌండింగ్ మొత్తం వచ్చేసి ప్యారిస్ మొత్తం కనబడుతుంది ఈఫిల్ టవర్ పైన నుండి. సో ఆ విధంగా వచ్చేసి పెద్ద పెద్ద కంట్రీస్ వెళ్ళడానికి షేప్ షాప్ ద్వారానే సాధ్యమైంది సార్. సో మాలాంటి నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన వ్యక్తులకు వచ్చేసి ఇలాంటి పెద్ద దేశాలు తిరగాలని చెప్పేసి అంటే ఒక కళగానే మిగిలిపోతుండే సార్. ఆ కళ అనేది షేప్ షాప్ రూపంలో షేప్ షాప్ లో ఉండడం వల్ల, మెంటర్స్ అండర్లో మేము వర్క్ చేయడం వల్ల, మెంటర్స్ ప్రతిదీ మేము ఫాలో అవ్వడం వల్ల ఈ అవకాశం అనేది నాకు రావడం జరిగింది సార్. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ సెంగోని వీజా అని చెప్పేసి ఉంటుంది సార్. కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఇలాంటి అవకాశం అనేది రాదు సార్. అలాంటి మనం ఒక సెలబ్రిటీ లాగా మనకు ఈ విధంగా వీజా కూడా మనకు రావడం జరిగింది సార్. చూడండి ఎంత మంచి
గ్రేట్ అంటే సూపర్ కంపెనీలో ఉన్నాం సార్. అందరు అండర్ మెంటర్షిప్ లో ఎవరైతే ఉంటారో 100% వాళ్ళ లైఫ్ కూడా సెక్యూర్ అండ్ సేఫ్ గా ఉంటుంది సార్. చూడండి మన లైఫ్ స్టైల్ చూడండి, ఇక నార్మల్ నవోటల్ అని చెప్పేసి అంటే సార్ ఇక్కడ మనం దూరం నుండి చూస్తూ ఉంటుంది. సో వరల్డ్ ఫేమస్ హోటల్, అలాంటి వరల్డ్ ఫేమస్ హోటల్లో కూడా స్టే చేయడానికి చూడండి మనకు బస్సులు కూడా ప్రాపర్ గా వచ్చేసి ప్రాపర్ అంటే సూపర్ మంచి లగ్జరియస్ బస్సులు కూడా మనకు ఫారెన్ ట్రిప్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాంటి గ్రేట్ ఆర్గనైజేషన్ లో మనము ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం సార్. సూపర్ లైఫ్ వెళ్తా ఉంది. సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలని చెప్పేసి అంటే నేను ఆర్మీలో ఉండగానే స్టార్ట్ చేసిన తర్వాత నాకు దీని గురించి పూర్తిగా పట్టించుకోలేదు సార్ బిజినెస్ నుండి. బట్ నాకు సిల్వర్ అన్న విషయం కూడా నాకు తెలియదు. సిల్వర్ ప్రమోషన్ ఇచ్చేంత వరకు ఎప్పుడైతే బిజినెస్ గురించి నేర్చుకొని ఇన్వాల్వ్ అయిపోయి ఈ విధంగా మెంటర్స్ ఎప్పుడైతే జర్నీ చేయడం స్టార్ట్ అయిందో అప్పటి నుండి లైఫ్ అనేది ప్రాపర్ గా నాకు అర్థమైంది సార్. ప్రెసెంట్ గా చూసుకుంటే టోపాజ్ లెవెల్ అయిపోయి ఎమరాల్డ్ దగ్గరలో ఉంది సార్. సో చూడండి ఇక్కడ ఓన్లీ నాకు మాత్రమే కాదు సార్ లెవెల్స్ అనేది, నా అచీవ్మెంట్స్ మాత్రమే కాకుండా నాతో పాటు జర్నీ చేసే ప్రతి ఒక్కరికి వచ్చేసి అచీవ్మెంట్షిప్ ఇవ్వడం జరిగింది సార్. సో నా టీంలో చూసుకుంటే ప్రెసెంట్ గా 7 కార్స్ ఉన్నాయి సార్, స్కూటర్స్ కానీ 9s ఉన్నాయి, ల్యాప్టాప్లు వచ్చేసి 30 సార్, మొత్తం దాంట్లో 13 వచ్చేసి యాపిల్ ల్యాప్టాప్స్ ఉన్నాయి సార్. అదేవిధంగా మొబైల్ చూసుకుంటే చాలా మంది బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మొబైల్స్ తీసుకోవడంలో కూడా భయపడతా ఉంటారు, రికవర్ చేస్తూ ఉంటారు. అలాంటిది యాపిల్ మొబైల్ తీసుకొని కూడా చాలా మంది వచ్చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తూ రన్నింగ్ చేస్తున్నారు సార్. అదేవిధంగా ఫారెన్ ట్రిప్స్ 25 మెంబర్స్ అలాట్ అయిపోయింది సార్. 11 మెంబర్స్ థాయిలాండ్ తీసుకుంటే. చూడండి సార్, ఇక్కడ స్ట్రీమ్ అనేది అంత సింపుల్ గా ఎవరికి కూడా రాదు సార్. మరి ఇక్కడ ఏమని చెప్పేసి మన బిజినెస్ ఏం చెప్తారు సార్, మనకి స్ట్రాంగ్ టీమ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ సక్సెస్, అవునా కదా. సో టీం అనేది మనతో పాటు నిలబడాలని చెప్పేసి అంటే వాళ్ళతో పాటు మన రిలేషన్ కూడా వెరీ స్ట్రాంగ్ గా ఉంటేనే 100% వాళ్ళతో పాటు మనతో పాటు నిలబడతారు సార్. అలాంటి స్ట్రాంగ్ టీములు తయారయ్యడంలో మనం చిన్న మిస్టేక్లు చేస్తూ ఉంటాం సార్. మనం వచ్చేసి చూడండి సార్, ఇప్పుడు మనం అప్లైన్ గా మనం కూడా ఏం గాడ్ కాదు కదా సార్, మనం నార్మల్ గా ఒక హ్యూమన్ బీయింగ్ కదా. సో మన దగ్గర కూడా చిన్న మిస్టేక్లు జరుగుతుంటే వాటిని కరెక్షన్ చేసుకొని మనం స్ట్రాంగ్ రిలేషన్ ఎప్పుడైతే టీమ్ తో పాటు పెట్టుకుంటామో అప్పుడే మన బిజినెస్ వస్తుంది, మన బిజినెస్ రన్ అవుతుంది, సక్సెస్ వస్తుంది. మీకు రెగ్యులర్ గా కంటిన్యూగా చెక్ రావడంలో కూడా మీ టీం మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది సార్. మీకు 100% చెప్తారు కదా సార్, వచ్చేసి మన ఇంటెన్షన్ ఏ విధంగా క్లియర్ గా ఉంటుందో మనకు కూడా ఆ విధంగా రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి సార్. ఆ విధంగా మనం నా లవ్లీ కోర్ టీమ్ సార్ ఇదా క్లోర్ క్లబ్. ఇక చూడండి సార్, నా టీం వచ్చేసి నేను 2 కళ్ళుగా భావిస్తా సార్. 2 ఐస్, మై 2 ఐస్ 1 హార్ట్ సార్. ఒకటే హార్ట్ గా పనిచేస్తాం సార్ టీం తోటి 100%. చూడండి సార్, ఇక్కడ నా కోర్ లీడర్స్ వీళ్ళందరూ పేర్లు చెప్పడానికి లేదు సార్. చూడండి ఇక్కడ కనబడుతుంది, వీళ్ళందరూ వచ్చేసి మంచి లైఫ్ లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకొని సక్సెస్ అయిన వ్యక్తులే నాతో పాటు జర్నీ చేస్తుంది సార్. వీళ్ళందరికీ వచ్చేసి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను సార్. ఎందుకోసం అని చెప్పేసి అంటే కొందరికి ఈగో ఉంటుంది సార్. ఎట్లా ఉంటా అని చెప్పేసి అంటే ఈ వ్యక్తి నాకంటే చిన్నవాడు కదా, నేను ఇతన్ని గురూజీ అని పిలవాలా అని చెప్పేసి కొంతమందికి ఈగో ఉంటుంది సార్. ఎలాంటి ఈగో లేని ఈ కోర్ టీమ్ క్లోర్ క్లబ్ అనేది నాతో పాటు జర్నీ చేస్తుంది. 100% గురించి వీళ్ళని వచ్చేసి నేను డైమండ్ చేయడానికి నా శక్తిలో ప్రయత్నం చేస్తాను సార్. నా ఏం వచ్చేసి నాతో పాటు ఎవరైతే జర్నీ చేస్తుందో నేను ఏ లెవెల్కి వెళ్తున్నానో 100% వాళ్ళకు కూడా అదే లెవెల్ తీసుకెళ్తాను. నేను నా మెంటర్ నాకు ఏదైతే గైడ్ చేస్తుందో దాని 100% నా టీం కూడా నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో ఆ విధంగా వచ్చేసి నా కోర్ క్లబ్కు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. అండ్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ కొన్ని ప్రొవర్బ్స్ చెప్పాలని చెప్పంటే అనుకుంటే అన్ని కలలుగానే మిగిలిపోతాయి, అడుగేస్తే అన్ని కథలుగా మారిపోతాయి సార్. సో మనం ప్రతిసారి అనుకుంటాం సార్, టార్గెట్ విన్ కావాలి అని చెప్పేసి అది విన్ కావాలని చెప్పేసి అనుకుంటే అవి కలగానే మిగిలిపోతుంది సార్. 100% మీరు ఫీల్డ్లో దిగి వర్క్ చేస్తేనే ప్లాన్ ఫాలో జరిగితేనే 100% మీకు అది రిజల్ట్గా మారుతుంది. మీరు 100% ఫారెన్ ట్రిప్ విన్ అవుతాం సార్. అందుకోసమే ప్రతిదీ కలగానే మిగిలిపోకుండా అని చెప్పంటే మీరు రియాలిటీకి దిగి ఫీల్డ్లో దిగితే 100% ఎవరికైనా రిజల్ట్ వస్తుంది సార్. నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు, నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది సార్. నిలబడి ఆలోచించకుండా చాలా మంది చేస్తూ ఉంటారు సార్. వాళ్ళు వచ్చేసి కొంతమంది చెప్తూ ఉంటారు సార్, ప్రొవర్బ్ ఎట్లా అని చెప్పంటే పెద్ద మాటలు మాట్లాడతాం కానీ బట్ వచ్చేసి వ్యక్తి గడప దాటాడు, ఇంట్లో కూర్చుంటే మొత్తం మోటివేషన్ చేసి టీంతో నడిపించాలని ప్రయత్నం చేసి చాలా మంది లీడర్స్ వచ్చేసి వాళ్ళ కలగానే మిగిలిపోయింది సార్. అందుకోసమే మీరు ఎప్పటివరకు ఫీల్డ్లో దిగలేరు, బిజినెస్ అనేది మీకు ముందుకెళ్ళదు సార్. దాని భ్రమలో కూడా ఉండకండి సార్. మీరు ఇంట్లో ఉండి నేను బిజినెస్ చేస్తా, నేను వచ్చేసి నడిపిస్తా అని చెప్పేసి అంటే అది కానిపోయింది సార్. ఎప్పుడైతే మనం ఫీల్డ్లో వెళ్ళి మన టీంతో వర్క్ చేస్తామో అప్పుడు మనకు వచ్చి రిజల్ట్ అని వస్తుంది. సో చాలా మందికి ఏమవుతుందని చెప్పంటే చిన్న ఏదైనా ఇష్యూ వచ్చని చెప్పేసి అంటే వాళ్ళు అక్కడ బిజినెస్ ఫుల్ స్టాప్ చేసేస్తారు సార్. నేను దయచేసి చెప్తున్నా సార్, మీకు రిక్వెస్ట్ ఏంటని చెప్పంటే ఎన్ని ఆటంకాలు అని అన్నాను సార్. 100% చూడండి, దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది పయనం కాదు నడిచే పద్ధతి, చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు ప్రయత్నించే విధానం సార్. చూడండి, ఇక్కడ మనకు ఒక విషయం తెలియాలి సార్. మీకు బయట ఎన్ని వర్క్లు చేసినా కానీ మీకు వచ్చేసి అక్కడ ఒక బాస్ ఉంటాడు. ఆ బాస్ మిమ్మల్ని వచ్చేసి మిమ్మల్ని ఒక చిన్న చూపుగా చూస్తాడు తప్ప మీరు ఎదగాలని చెప్పేసి ఎక్కడ కూడా కోరుకోరు సార్. అలాంటి మన గ్రేట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన మెంటర్షిప్ అనేది మన షేప్ షాప్ లో మన
చాలా మెంటర్స్ సార్, స్పెషల్లీ మనం ఆర్టీటీ టీంలో ఉన్నాం సార్. మన ఆర్టీటీ సోల్జర్గా ఉన్నంత వరకు 100% మనం సేఫ్ జోన్లో ఉంటాం సార్. సోల్జర్స్ ఏ విధంగా అయితే డిసిప్లిన్తో వాళ్ళ లైఫ్ సెట్ అయిపోతుందో అదే విధంగా ఆర్టీటీ సోల్జర్స్ కూడా 100% సెట్ అవుతారు సార్. ఆ విధంగా ఎవరు కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ సారీ బిజినెస్ నుండి కిట్ అయ్యే ఉద్దేశం అనేది పెట్టుకోకండి సార్. 100% దయచేసి నిలబడండి. ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సార్, ప్రతి ఒక్కరు ప్రాబ్లం వస్తాయి. మన గ్రేట్ మెంటర్స్ చూడండి సార్, ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటే మన మెంటర్స్ వచ్చేసి ఆ టైంలో వాళ్ళకి ఎలాంటి ఎడ్యుకేషన్ లేదు, మీన్స్ అంటే టెక్నాలజీ లేదు సార్, యూట్యూబ్ లేదు, ఏం లేదు, ఏం చిన్న చిన్న వాటితోటి వాళ్ళు వచ్చేసి ఆ టైంలో పేమెంట్ చేయాలంటే కూడా నాకు తెలిసి కూడా డీడీలు సబ్మిట్ చేసిన రోజులు ఉన్నాయి సార్. సో ఆ విధంగా మనకు టెక్నాలజీ అడ్వాన్స్ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఈజీగా అవుతున్న టైంలో కూడా చాలా మంది చేస్తారంటే బిజినెస్ కష్టంగా తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు సార్. దయచేసి ఎవరు ఆ విధంగా వెళ్ళకండి సార్. లైఫ్లో నిలబడండి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మీరు అప్లైన్తో డిస్కషన్ చేయండి సార్. అప్లైన్ ఈజ్ లైఫ్ లైన్ సార్. 100% ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నా టీం అనేది నా డ్రీమ్ గురించి. సో ఆల్ ఓవర్ ఇండియాలో నా టీం అనేది రన్ చేయాలని చెప్పేసి ప్రజెంట్గా వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అండ్ మహారాష్ట్రలో అండ్ వెస్ట్ బెంగాల్లో కూడా ఐడీస్ అనేది జరిగింది సార్. గురించి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్గా కర్ణాటక పైన బిల్డప్ చేసిన గురించి ఇక్కడ ఒక టీం బిల్డప్ అయిన తర్వాత నెక్స్ట్ మిగతా స్టేట్ల పైన కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడండి సార్, ఇక్కడ మనకు అప్లైన్ అనే వ్యక్తి ఒక మ్యాప్ లాగా పనిచేస్తాడు సార్. ఎందుకోసం మనము మెంటర్ పైన అప్లైన్ పైన ఎందుకు ఫోకస్ చేస్తున్నామని చెప్పేసి అంటే మనకు మన కుటుంబంలో ఎవరు కూడా ఇంతవరకు వచ్చేసి ఈ బిజినెస్ గురించి ఎవరికి తెలియదు సార్. దీని గురించి నాలెడ్జ్ అనేది లేదు. మనకు గైడ్ చేయడానికి మన కుటుంబ సభ్యులు ఎవరు మనకు పనికిరారు సార్. అవునా కదా? ఈ బిజినెస్ లో వచ్చేసి ఎవరైతే మనకంటే ముందు వచ్చింది సార్, వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఏజ్తో మ్యాటర్ కాదు సార్. మనకంటే ముందు వచ్చింది కాబట్టి 100% మనకు మెంటర్స్, మన గురువులే, వాళ్ళు ఏం చెప్తారో ఆ విధంగా వెళ్తే 100% వెళ్ళాలి సార్. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం వచ్చేసి గరీబ్పూర్లో ఉన్నాం సార్, అమీర్పూర్ వెళ్ళాలని చెప్పేసి మనకు ఆశ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్ వచ్చేసి సెట్ చేసుకుంటాం సార్. లెఫ్ట్ అని చెప్తే లెఫ్ట్ వెళ్దాం, రైట్ అని చెప్తే రైట్ వెళ్దాం సార్. లెఫ్ట్ వెళ్ళాల్సిన ప్లేస్లో రైట్ వెళ్దాం అనుకుంటే మళ్ళీ రీరూటింగ్ అవుతుంది, టైం అనేది వేస్ట్ అవుతుంది సార్. ఇక్కడ మీకు రైట్ సైడ్ చూసుకుంటే మనకు మన మెంటర్ ఏం చెప్తామని చెప్పంటే టైగర్ స్టేట్ లైన్ వెళ్ళు టైగర్, నీకు వచ్చేసి డైమండ్ షిప్ దొరుకుతుందని చెప్పేసి అంటాం సార్. మనం మధ్య మధ్యలో మన సొంత ఆలోచనలతోటి మన సొంత బ్రెయిన్ వాడడం వల్ల ఇక్కడ రైట్ సైడ్లో కనబడుతుంది మీకు. ఇక్కడ మనం వచ్చేసి కొంచెం తేడా వెళ్తాం సార్. దానివల్ల మన బిజినెస్ అనేది స్లో అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మన డైమండ్ షిప్ కూడా మనకి దూరంగా వెళ్తుంది సార్. ఎప్పుడైతే మన అప్లై అని చెప్తుండో సో 100% తూచా తప్పకుండా ఎవరైతే పాటిస్తారో 100% ఇక్కడ సక్సెస్ కావచ్చు సార్. ఎవరైతే కరెక్షన్ కాలేదో 100% వాళ్ళు బిజినెస్ నుండి కరెక్ట్ అయిపోతారు సార్. సో ఎందుకోసం అని చెప్పేసి అంటే ఇక్కడ మనం అప్లైన్ వచ్చేసి మన కొన్ని విషయాల్లో వాళ్ళు కూడా ఏదో స్ట్రెస్లో ఉండి మనం బెదిరించ మనం తిట్టచ్చు, ఏమైనా అనొచ్చు. ఎందుకోసం అని చెప్పేసి అంటే వాళ్ళు మనల్ని పిల్లలాగా ఫీల్ అవుతారు సార్. మన పిల్లలు వచ్చేసి మన కోపం వస్తే తిడతామా లేదా? సో ఆ విధంగా చాలా మంది చేస్తారని చెప్పంటే చిన్న చిన్న వాటికి వచ్చేసి ఇచ్చేసి పెట్టుకొని వాళ్ళు అప్లైన్కి దూరం అయిపోతారు సార్. అప్లైన్ని చేంజ్ చేస్తారు సార్. అలా ఎప్పుడు చేయకండి సార్. 100% ఒక అప్లైన్ పట్టుకున్నాం చెప్పంటే ఆ వ్యక్తితోటి 100% మనము జర్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్. ఇక్కడ మెయిన్గా మనము దిశ అనే ప్రోగ్రామ్ ఉంటుంది సార్, మైండ్ ప్రోగ్రామింగ్. చూడండి సార్, మనం వెహికల్ కానీ బైక్ కానీ సర్వీస్ చేయిస్తూ ఉంటాం సార్. ఆ విధంగా మన బ్రెయిన్కి అనేది ఇంతవరకు లైఫ్లో సర్వీసింగ్ అనేది జరగదు సార్. ఎప్పుడైతే మీరు దిశ అటెండ్ చేస్తారో మీకు సర్వీసింగ్ అనేది జరుగుతుంది సార్. చూడండి, ఫ్యామిలీ తోటి దిశ అటెండ్ అయ్యడం వల్ల బెనిఫిట్స్ ఏంటని చెప్పేసి అంటే వాళ్ళకు ఒక ఫ్యూచర్ అనేది క్లియర్ అవుతుంది. మా హస్బెండ్ వచ్చేసి ఏం వర్క్ చేస్తుండు చూడండి సార్. మనం వచ్చేసి కొన్ని రోజులు వచ్చేసి కొన్నిసార్లు వచ్చేసి మనం ఫీల్డ్ నుండి లేట్గా వెళ్తా ఉంటే ఇంటికి. సో వాళ్ళకి ఫోన్ చేయడానికి దూరం ఉన్నాను, ఫోన్ చేయడానికి కండిషన్లు ఉండొచ్చు. అలాంటి టైంలో వాళ్ళకి అర్థం కావాలని చెప్పేసి అంటే మన పిల్లలకు కూడా అర్థం కావాలని చెప్పేసి అంటే వాళ్ళకి ఫ్యామిలీతో పాటు చూపించడం అని చెప్పేసి అంటే వాళ్ళ ఫ్యూచర్ అనేది క్లియర్గా వాళ్ళకి కళ్ళ కట్టినట్టుగా ముందుగా ఉంటుంది. 100% మనకు సపోర్ట్ అనేది దొరుకుతుంది సార్. ఈ విధంగా మనం మ్యాక్సిమం వచ్చేసి దిశ అనేది విత్ ఫ్యామిలీతో ప్రమోట్ చేస్తేనే 100% మనకు బిజినెస్ అనేది హ్యాపీగా వెళ్తుంది. మన దగ్గర కూడా టీమ్ లీడర్స్ అనేది రెడీ కావడంలో దిశ అనేది మెయిన్ ముఖ్య పాత్ర వహిస్తుంది సార్. సో ఎగ్జాంపుల్ చెప్తే సార్, మీకు చిన్న ఎగ్జాంపుల్, మన పిల్లలు వచ్చేసి చదువుతాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనము పిహెచ్డి చేసి పెద్ద చదువులు చదువుకున్నా కానీ మన పిల్లలకు వచ్చేసి ఇక్కడ మనం ఏమో నేర్పించలేము సార్. అదే మనం స్కూల్కి 100% ఏ విధంగా అయితే పంపిస్తామో మన బిజినెస్లో కూడా మన పిల్లల్ని, మన టీంని మనము అప్లైన్కి ఎప్పుడైతే కనెక్ట్ చేయలేమో బిజినెస్లో ఎదుగుదల అనేది ఉండదు. సో ఇలాంటి పెద్ద ప్రోగ్రాంలు ఎప్పుడైతే అటెండ్ చేపిస్తామో 100% వచ్చేసి వాళ్ళకు కూడా ఒక విజన్ అనేది క్లియర్ అవుతుంది. మనకు కూడా టీం అనేది పర్ఫెక్ట్గా మన మాట వినడం అనేది జరుగుతుంది సార్. ఓకే సార్, ఇవన్నీ పెట్టుకొని 100% ఒక డ్రీమ్ అనేది పెట్టుకొని వెళ్తున్నాం సార్. 4 సెప్టెంబర్ 2027 గురించి 100% మాట ఇస్తున్న గురించి నేను డైమండ్ సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ మనము డ్రీమ్స్ బోర్డు రెడీ చేయమని చెప్పంటారు సార్.
డ్రీమ్స్ బోర్డ్ అనేది ఇక్కడ మనకంటే ముందు డైమండ్ అనే వ్యక్తిని ఫోటోని ఎరేజ్ చేసి ఇక్కడ మార్పింగ్ చేసి పెట్టుకోవడం జరిగింది. ఎందుకోసం అని చెప్పేసి అంటే ఇది మన కళ్ళ ముందు 100% డైలీ కనబడుతూ ఉండాలి సార్. ఈవెన్ మా పిల్లల బెడ్రూమ్ లో కూడా వచ్చేసి నా డ్రీమ్ బోర్డ్ అనేది ఉంటుంది. ఎందుకోసం అని చెప్పేసి అంటే వాళ్ళకి లోపల వాళ్ళు అడుగుతూ ఉంటారు, సార్ డాడీ ఈ డేట్ వచ్చింది కదా మరి ఎందుకు కాలేదు ఎందుకు రాలేదు అని చెప్పేసి. ఇంతకుముందు యాపిల్ ఫోన్ కానీ యాపిల్ ల్యాప్టాప్ కానీ తీసుకుంటాం అదే విధంగా జరిగింది కాబట్టి. సో మన డ్రీమ్స్ అనేది మన ఫ్యామిలీకి 100% తెలిసి ఉండాలి. మన అచీవ్మెంట్స్ అనేది 100% వాళ్ళకి కనబడే విధంగా ఉంటేనే మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతాయి సార్. మై డ్రీమ్ విల్లా వచ్చేసి గురుజీ మే 18, 2028 రోజు వచ్చేసి 100% నా హౌస్ ఓపెనింగ్ జరుగుతుంది గురుజీ. 100% డిసైడ్ అయిపోయినాం. డ్రీమ్ అనేది పెద్దగా పెట్టుకుంటే మీరు చెప్తా ఉంటారు కదా గురుజీ, డ్రీమ్ అనేది ఎంత పెద్దగా ఉంటే మనకు వచ్చే సమస్యలు అనేది అంత చిన్నగా కనబడతాయి గురుజీ. సో అందుకోసమే సమస్యల పైన ఫోకస్ చేయకుండా డ్రీమ్ అనేది పెద్దగా ఉందని చెప్పంటే లైఫ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వచ్చేసి మై డ్రీమ్ కార్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ గురించి. సో 1.8 CR లో వచ్చేసి రిలీజ్ డేట్ వచ్చేసి 8 జూలై 2029 లో గురించి 100% ఇక్కడ నెంబర్ ప్లేట్ తో పాటు ఫిక్స్ అయిపోయిన గురించి. సో ఈ కార్ అనేది మీ ఆశీర్వాదం ఉంటే 100% మాకు వస్తుంది గురించి. సో నాకు కూడా ఒక ఏం ఉంది గురించి, ఎలా అని చెప్పేసి అంటే లైఫ్ టైం గోల్ ఏందని చెప్పి అంటే నియర్ అబౌట్ 1000+ డైమండ్ అని చెప్పేసి డ్రీమ్ పెట్టుకుని వెళ్ళడం జరుగుతుంది. సో మెంటర్స్ ఎవరైతే మనకు గైడ్ చేస్తూ ఉన్నారో ఆ సిస్టమ్ తో కనెక్ట్ చేస్తూ 100% గురించి నా డ్రీమ్ ఏందని చెప్పేసి అంటే నేను వచ్చేసి 2035 వరకు గల 1000 మెంబర్స్ డైమండ్ చేస్తాను చెప్పేసి 100% మాట ఇస్తున్న గురించి 100% చేసి చూపిస్తా గురించి. అదే విధంగా సార్ చూడండి, నార్మల్ గా సెకండ్ హ్యాండ్ పల్సర్ బైక్ కొనడానికి ఆలోచించే మైండ్ సెట్ నుండి ప్రైవేట్ జెట్ ను కూడా డ్రీమ్ పెట్టుకోగలుగుతున్నాం అని చెప్పేసి అంటే వన్ అండ్ ఓన్లీ మన షేప్ షాప్ వల్లనే, షేప్ షాప్ ఇచ్చిన ధైర్యం వల్లనే, షేప్ షాప్ ఇచ్చిన మన మెంటర్స్ ఇచ్చిన సపోర్ట్ వల్లనే 100% ఇవన్నీ సాధ్యం అవుతుంది గురించి. 100% గురించి ప్రైవేట్ జెట్ కూడా 4 సెప్టెంబర్ 2036 రోజు వచ్చేసి 100% దీని రిలీజ్ డేట్ కూడా ఉంటుంది గురించి. సో చూడండి గురించి, అదే విధంగా వచ్చేసి నా గోల్ నా పిల్లల్ని కూడా ఇక్కడ ఇండియన్ ఫోర్బ్స్ అని చెప్పేసి ఒక మ్యాగజైన్ ఉంటుంది. సో దాంట్లో వచ్చేసి నా పిల్లలు ఇలా అని చెప్పేసి అంటే ఆలోచించుకోండి సార్. 2045 వరకు అలా నా పిల్లల్ని వచ్చేసి ఈ విధంగా చూడాలనుకుంటున్నాం కాబట్టి 100% ఆ విధంగా డ్రీమ్స్ పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. సో డ్రీమ్ అనేది ఎంత పెద్దగా ఉంటే, ఎంత పెద్దగా ఆలోచన ఉంటే మనకు అంత పెద్దగా బిజినెస్ అనేది జరుగుతుంది. మన ఆలోచనలు ఏ విధంగా ఉంటే మన లైఫ్ స్టైల్ కూడా అదే విధంగా మనని ముందుకు తీసుకెళ్తుంది. సో ఇవన్నీ మనకు ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫీల్డ్ లో వర్క్ చేయాలి విత్ మెంటర్స్ తో కానీ టీమ్స్ తో కానీ. గురుజీ చూడండి, ఇక్కడ మేము ఆర్మీలో ఉండగా కూడా చిన్న చిన్న తెలియని విధంగా సో ఈ విధంగా ఆర్మీ 10th లో కూడా ప్లాన్ చెప్పిన రోజులు ఉన్నాయి గురుజీ. సో ఇక్కడ నా అప్లైన్ వచ్చేసి నాకు సపోర్ట్ చేసిన ప్రతి అప్లైన్ వచ్చేసి నన్ను ఏసీ కార్ అడగలేదు, నాకు ఎయిర్ టికెట్ అడగలేదు, అలాంటి ఏం లేకుండా నిస్వార్థంగా ఎలాంటి చిన్న సింపుల్ నేను ఇన్ కేస్ నార్మల్ కార్ తీసుకెళ్ళినా ఈవెన్ చూడండి ఇక్కడ నా మెంటర్ వచ్చేసి నాతో పాటు బైక్లో కూడా జర్నీ చేసి ఫీల్డ్లో నాకు సపోర్ట్ చేయడానికి వస్తుండే ఆలోచన గురించి. చూడండి సార్, ఒక్కోసారి మనకు ఫీల్డ్లో వర్క్ చేస్తున్న టైంలో ఫుడ్ దొరకపోవచ్చు. ఎందుకోసం అని చెప్పేసి అంటే మనకు ఆకలి అనేది అనిపించేది సార్. ఎందుకంటే మనం ఒక ఐడి క్లోజ్ చేయాలని చెప్పేసి మన ఇంటెన్షన్ మన ఇంటెన్షన్ ఎప్పుడైతే క్లియర్గా ఉండి మనం వెళ్తామో మనకు ఆకలి కూడా అనిపించదు. ఒక్కొక్కసారి అయిపోయిన తర్వాత ఐడి క్లోజ్ అయిన తర్వాత టైం అనేది అయిపోతూ ఉంటుంది, తినడానికి ఏది కూడా దొరకదు. అలాంటి టైంలో అరటి పండు దీనికి కూడా 100% మనం కడుపు నింపుకునే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా వచ్చేసి ఫీల్డ్లో మన మెంటర్స్ ఎప్పుడైతే మనం బిజినెస్లో జర్నీ చేస్తామో, మనం ఎప్పుడైతే గ్రౌండ్లో టీంకి సపోర్ట్ చేస్తామో మన టీం కూడా 100% మనని కాపీ చేస్తుంది. ఆ విధంగా ఫీల్డ్లో సపోర్ట్ చేయడం జరుగుతుంది గురించి. సో ఇంకో విషయం ఏం చెప్పంటే ప్రాపర్గా చాలా మంది టూల్స్ అనేది ఆలోచిస్తూ ఉంటాం గురించి. సో ఎప్పుడైతే టూల్స్ ప్రమోషన్ చేయడం స్టార్ట్ అయిందో, ఒక వ్యక్తి బిజినెస్లోకి వచ్చిన తర్వాత వితిన్ 24 hours లోపల మనం వచ్చే ఇంజెక్షన్ 100% చిన్నపిల్లలకి ఏ విధంగా ఇంజెక్షన్ ఇస్తామో ఆ విధంగా ఇంజెక్షన్ అనేది FIR మనం ఇచ్చేసి లిస్ట్ అవుట్ చేస్తేనే బిజినెస్లో గ్రోతింగ్ అనేది జరుగుతుంది గురించి. సో మీరు చెప్పిన ప్రతిదీ వచ్చేసి 100% ఫాలో అవుతున్నాం, 100% టూల్స్ ప్రమోట్ చేస్తున్నాం గురించి. అదేవిధంగా 100% యూజర్. సో ఇక్కడ ప్రతి ఐటమ్ అనేది మ్యాక్సిమం ప్రతి ఐటమ్ వచ్చేసి మనకు ఇంటికి కావాల్సిన ప్రతి ఐటమ్ అనేది నేను తీసుకోవడం జరిగింది గురించి. 100% మన ఐటమ్ మనం సొంతంగా వాడకపోతే మనకు బిజినెస్ పైన కానీ మన ప్రోడక్ట్ పైన కానీ నమ్మకంగా రాదు. సో ఆ విధంగా కొన్ని పర్టికులర్ ప్రొడక్ట్స్ ఉన్నాయంటే ఈ ప్రొడక్ట్స్ గురించి మీకు చెప్పాలి. వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఇవన్నీ. ఇక్కడ D10 ఫేస్ వాష్ అని చెప్పేసి ఉంటుంది సార్. ఇక్కడ D10 ఫేస్ వాష్ చాలా మంది వేస్తూ ఉంటారని చెప్పేసి అంటే చిన్న రీసెంట్ ఒక ఇన్సిడెంట్ జరిగి ఉండే. నార్మల్గా మనం దీన్ని వాడుతూ ఉంటాం, దీని మన పవర్ అనేది మనకు తెలియదు. బయట ఏం చేసి చెప్పంటే ఫేస్ వాష్ చేయించుకుందామని చెప్పేసి టుగెదర్ 25 వెళ్ళడానికి ఫేస్ వాష్ చేయించుకుందని చెప్పేసి ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి ఫేస్ వాష్ చేయించుకుంటే ఆ పర్సన్ వచ్చేసి సేమ్ యాజ్ D10 అనేది బయటది వాడి మనకు చూపిస్తున్నారు. సో అలాంటి వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ చూడండి సార్, వాళ్ళు జస్ట్ నార్మల్గా ఫేస్ వాష్ చేసేసి వేలలో తీసుకుంటారు. సో ఆ విధంగా వచ్చేసి మన అలాంటి సూపర్ ప్రొడక్ట్ మన D10 ఫేస్ వాష్ అనేది 100% మనకు 100% యూజ్ అవుతుంది గురించి నేను పర్సనల్గా రికమెండ్ చేయగలుగుతా. మీ ఫేస్ పైన మాస్క్ కానీ మనం ఫీల్డ్లో తిరుగుతూ ఉంటాం.
మనకు డస్ట్ అనేది సో రెగ్యులర్ గా మీరు వచ్చిన తర్వాత డైలీ ఒకసారి దీంతో వాష్ చేసుకొని పడుకున్నా అని చెప్పేసి అంటే మీ ఫేస్ అనేది క్లీన్ గా ఉంటుంది. అదే విధంగా వచ్చేసి నోని ప్రీమియం. సో నోని ప్రీమియం గురించి స్పెషల్ గా చెప్పాలి గురించి. సో కరోనా టైంలో వచ్చేసి మేము ఆర్డర్ చేసి పెట్టుంటివి ఒక 3-4 బాటిల్స్ అనేది. సో నోని తాగడం వల్ల కరోనా టైంలో ఏ చిన్న సిమ్టమ్స్ కూడా నాకు మాత్రమే కాదు నా ఫ్యామిలీ మొత్తానికి ఎవరు కూడా రాలేదు. ఇంకో విషయం ఏంటని చెప్పేసి అంటే మా మేడం కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటుండే. ఆ టైంలో నోని ప్రీమియం వాడడం వల్ల వచ్చేసి ఆమె కంప్లీట్గా వచ్చేసి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది లేకుండా ప్రాపర్గా క్లియర్ చేసింది. నోని అనేది సర్వరోగ నివారణి, ప్రతి ఒక్కరు 100% పర్సనల్గా వాడచ్చు. సూపర్ అండ్ సూపర్గా ఉంటుంది. అదే చిన్న పిల్లలకు వచ్చేసి ఇక్కడ మనము బూస్ట్ అనేది దాపిస్తూ ఉంటాం సార్. బూస్ట్ కాకుండా మన షేప్ షాప్ లో ఉన్న బాల్ పోష్ అనే ప్రొడక్ట్ వాడడం వల్ల చూడండి మా పిల్లలు చిన్న పిల్లలే వాళ్ళ గ్రోత్ అనేది పెరిగింది. వాళ్ళ ఆకలి కూడా వాళ్ళకి 100% అవుతూ ఉంది. సో 100% ఇక్కడ బాల్ పోష్ అనేది మనము పర్సనల్ రికమెండ్ చేయొచ్చు. సో చూడండి సార్ ఇక్కడ దీన్ని వరల్డ్ ఫేమస్ అని ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువనే సార్. సో మేము హైఎల్టీటీ లో వర్క్ చేసిన టైంలో టీత్ కొంచెం ప్రాబ్లం వల్ల సెన్సోడెన్స్ అనే టూత్ పేస్ట్ డాక్టర్ ప్రమోట్ చేసి దాన్ని వాడినా కానీ టూత్ పెన్ అనేది నాకు ఉంటుండే సార్ కంటిన్యూగా. ఎప్పుడైతే మన సేఫ్ షాప్ టూత్ పేస్ట్ వాడడం స్టార్ట్ చేసినో అప్పటి నుండి టూత్ పెయిన్ లేదు సార్. ఎలాంటి ప్రతి వచ్చేసి తినడానికి 100% సేఫ్ అండ్ సూపర్ గా అంటే సూపర్ గా ఉంది సార్. ఈవెన్ జస్ట్ మా 4 years బేబీ చిన్న పాప కూడా ఈ టూత్ పేస్ట్ లేని అసలు బ్రష్ చేస్తారు. అలాంటి సూపర్ అంటే సూపర్ ప్రోడక్ట్ మన దగ్గర ఉన్నాయి. అదే విధంగా వచ్చేసి ఇక్కడ ఇంకో ప్రోడక్ట్ తీసుకునే సార్. ఇది ఇక్కడ హెయిర్ ఆయిల్ సార్. ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి మా పాప వాడడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది పర్సనల్ గా చెప్తున్నాను నేను, హెయిర్ గ్రోత్ కావడం జరిగింది. ఇది వచ్చేసి హెయిర్ గ్రోత్ చూసేసి వాళ్ళ స్కూల్లో టీచర్లు కూడా దీన్ని రికమెండ్ చేసి తీసుకోవడం జరిగింది సార్. సో అలాంటి సూపర్ అంటే సూపర్ ప్రొడక్ట్ ఇక్కడ హెయిర్ ఆయిల్ కావచ్చు. అదే విధంగా వచ్చేసి కఫ్ కేర్ చాలా మంది వచ్చేసి మనం బయట ఎన్నెన్నో వాడుతూ ఉంటాం సార్. దానివల్ల ఏం యూజ్ లేదు సార్. మా సేఫ్ షాప్ కఫ్ కేర్ అనేది సూపర్ అంటే సూపర్ గా పనిచేస్తుంది. ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి 100% గా మనకు ఈ ప్రొడక్ట్స్ అనేది మనం వాడితే మనం ఒక 100% యూజర్ గా ఉంటాం. అదే విధంగా సో లైఫ్ లో మర్చిపోలేని మూమెంట్ గా చెప్పవచ్చు, ఎండరింగ్ మూమెంట్ గా చెప్పవచ్చు. ఎందుకోసం అని చెప్పేసి అంటే షేప్ షాప్ అనే కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక చరిత్ర సృష్టించింది. అలాంటి చరిత్ర సృష్టించిన కంపెనీతో పాటు ఆ చరిత్రలో మనం భాగం కావడం అనేది అదృష్టంగా భావించవచ్చు. దాంతోపాటు గురుజీ నా టీం వచ్చేసి నియర్ అబౌట్ 50 టీం వరకు రావడం జరిగింది సార్. ఈ విధంగా వచ్చేసి ప్రతి ఒక్క ఈవెంట్ లో మన టీంని మనం వచ్చేసి ఇన్వాల్వ్ అయినామని చెప్పేసి అంటే సూపర్ అండ్ సూపర్ గా ముందుకెళ్తా ఉంది. ఇక్కడ ఒక విజన్ అనేది క్లియర్ అయింది. మనం ఎంత పెద్ద కంపెనీలో ఉన్నామో, మనం ఎంత పెద్ద ఆర్గనైజేషన్ తో జర్నీ చేస్తున్నామని చెప్పేసి మనకు మినిస్టర్లు సపోర్ట్ చేస్తున్నారు, సీఎంలు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఇంకా చాలా మంది వచ్చేసి చూడండి సార్. ఈ ఫోటోలు చూపించే 100% ఇప్పటివరకు చాలా డీటెయిల్స్ చేయడం జరిగింది గురించి. సో అదే విధంగా గురించి నా కమిట్మెంట్ ఏంటని చెప్పంటే ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న సింగపూర్ స్టార్ క్రూజ్ లో వచ్చేసి నా టీం నుండి 100% మినిమం 30 మెంబర్స్ అనేది టార్గెట్ విన్ చేసి తీసుకొస్తా గురించి స్టార్ క్రూజ్ లో 100% స్టార్ క్రూజ్ జర్నీ చేపిస్తా గురించి. ఇంకో నా కమిట్మెంట్ ఏంటని చెప్పంటే 100% గురించి ఈ టార్గెట్ లోనే నా ర్యాంక్ కూడా ఫినిష్ చేసేసి నేను దుబాయ్ ట్రిప్ వెళ్ళడం జరుగుతుంది గురించి, విన్ కావడం జరుగుతుంది. అదే విధంగా వచ్చేసి నేను సక్సెస్ కావడానికి ఇది నా అప్లైన్ నాకు ఇచ్చిన గైడ్ లైన్స్, నా సొంతదేం కాదు. నాకు అప్లైన్ ఏ విధంగా చెప్తుంటే 100% అది ఫైనల్ ఉంటుంది సార్. ఇక్కడ ఇన్నర్ మోటివేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ఇన్నర్ మోటివేషన్ ఉంటేనే చాలా మంది చేస్తారని చెప్పంటే ఏదో వీడియో చూసో లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ చూసో ఏదైనా పోస్టర్ చూసో వాళ్ళు మోటివేషన్ ఉంటుంది సార్. అవుటర్ మోటివేషన్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఇన్నర్ మోటివేషన్ అనేది ఎప్పటి వరకు అయితే పర్మనెంట్ గా ఉంచుకుంటాము 100% మన లైఫ్ అనేది సూపర్ అంటే సూపర్ గా ముందుకెళ్తుంది. అదేవిధంగా సింగిల్ మైండ్ అప్రోచ్ గురించి, సింగిల్ మైండ్ మనకు ఒక అప్లైన్ సెలెక్ట్ చేసుకోమని చెప్పంటే ఆ వ్యక్తి మనకు ఫైనల్ సార్. ఆర్మీలో చెప్తాం కదా సార్. ఇప్పుడు చూడండి మన ఒక బెటాలియన్ ఉంటే బెటాలియన్ సీఓ ఉంటాడు కదా, ఆ విధంగా మన నా లైఫ్ టైంకి వచ్చేసి నా సీఓ లాగా భావిస్తా. తర్వాత పైన బ్రిగేడర్స్ వాళ్ళ ర్యాంక్ వచ్చేసి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మన సీఓ గైడ్ చేసి మన సీఓ మనకి చెప్తారు కాబట్టి ఆ విధంగా నా అప్లైన్ వచ్చేసి నాకు ఏం చెప్తే 100% అదే ఫైనల్. ఇన్ కేస్ నాకు ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ ప్రతి వచ్చేసి నేను అప్లైన్తో షేర్ చేసుకుంటా. సో ఆ విధంగా మనకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అదేవిధంగా ఫుల్ ఎక్సైట్మెంట్. ఎప్పుడైనా సరే చెప్తారు కదా, మనము ఏడుపు కొట్టు ముఖం పెట్టుకొని మనం ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి ఈ పర్సన్ చూస్తేనే ఏ విధంగా ఉన్నాడు, ఇతను మన లైఫ్ ఏం సెట్ అవుతుంది అని చెప్పేసి 100% అనుకుంటాడు. 100% మన బిజినెస్ చెప్తాం కదా సార్. ఎఫ్ఐఎంలో కూడా చెప్తాం కదా 95%, 98% ఎక్సైట్మెంట్ ఉండాలని చెప్పేసి. ఆ విధంగా ఎవరి దగ్గర అయితే ఎక్సైట్మెంట్ ఉంటుందో వాళ్ళే 100% బిజినెస్ సక్సెస్ వరకు గురించి. సో అదే విధంగా వచ్చేసి ఇంటెన్షన్ అనేది క్లియర్ గా ఉండాలి. మన ఇంటెన్షన్ ఎప్పుడు వచ్చేసి మన అప్లైన్ తో మ్యాచ్ అవుతుందో, సిస్టమ్ తో మ్యాచ్ అవుతుందో 100% మనకు రిజల్ట్ చేంజ్ అయిపోతుంది. మన టీం మనతో పాటు మన టీం వచ్చేసి మనకు దగ్గరకు వస్తుందని చెప్పేసి అని చెప్పంటే 100% మన ఇంటెన్షన్ క్లియర్ గా ఉంటేనే ఫ్యూచర్ అంటే సేఫ్ గా ఉంటుంది. అదే విధంగా డైలీ రైట్ సెల్ఫ్ టాక్ గురించి. సో ఎంత లేట్ అయినా సరే 100% సెల్ఫ్ టాక్ అనేది రాస్తా గురించి. నేను ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో మరీ లేట్ అయిందని చెప్పేసి అంటే ఆ రికార్డ్ చేసిన నా సొంత మాటలతో రికార్డ్ చేసిన సెల్ఫ్ రికార్డ్ అనేది 100% వింటూ నేను పడుకుంటా గురించి. సో సెల్ఫ్ టాక్ అనేది లైఫ్ లో 100% ప్రతి ఒక్కరికి మంచి ఇస్తుంది సార్. ఇంకో విషయం చెప్పంటే ఈ సెల్ఫ్ టాక్ అనేది నేను ఒక్కని మాత్రమే కాదు, నా ఫ్యామిలీ
ఫ్యామిలీలో మా వైఫ్ కానీ నా పిల్లలు కూడా సెల్ఫ్ టాక్ రాస్తారని చెప్పి అంటే ఒకసారి ఆలోచించుకోండి సార్. సెల్ఫ్ టాక్ అనేది చాలా మంచి పవర్ఫుల్గా పనిచేసే ఒక మంచి మెడిసిన్ లాగా ఉంటుంది సార్. అదేవిధంగా అవాయిడ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా వచ్చేసి మనం ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది సార్. ఎందుకోసం అని చెప్పి అంటే సోషల్ మీడియా పైన ఫోకస్ చేయకుండా బుక్ రీడింగ్ చేస్తే చూడండి సార్, ఇక్కడ రీడర్సే లీడర్స్ అవుతారు అన్న విధంగా మనం వచ్చేసి బుక్స్ పైన రీడింగ్ ఫోకస్ చేస్తా గురుజీ. సో ఇప్పటి వరకు వచ్చేసి 3 బుక్స్ అనేది కంప్లీట్ గా చేయడం జరిగింది గురుజీ. నెక్స్ట్ ఫర్దర్ గా రికమెండ్ చేసిన ప్రతి బుక్ అనేది 100% రీడ్ చేస్తా గురుజీ. సో పొద్దున వచ్చేసి మనం లేచి సో మీటింగ్ కంటే ముందు సో మనం పూజ చేసుకోవాలంటే పూజ చేసుకొని మెడిటేషన్ చేయడం వల్ల రిజల్ట్ అనేది 100% వస్తుంది గురుజీ. సో ఎప్పుడైతే మనం ఈ రోజు ఏం చేయాలనుకుంటున్నామో ఒకసారి మనము ఆ టైంలో మనం గుర్తు చేసుకోమని చెప్పేసి అంటే అది జరిగిపోయింది అన్నట్టుగా. ఇప్పుడు మనకు ద సీక్రెట్ బుక్ చెప్పిన విధంగా, ద మ్యాజిక్ బుక్ చెప్పిన విధంగా సో మీరు ఎప్పుడైతే అది జరిగిపోయింది అన్నట్టుగా ఎప్పుడైతే మనం మెడిటేషన్ లో కూడా వేసుకున్నామని చెప్పేసి అంటే 100% గురించి నేను ఒక వ్యక్తి దగ్గరికి ఈరోజు వెళ్తున్నాను చెప్పంటే ఆ వ్యక్తి నాకు జాయిన్ అయినట్టుగానే ఫస్ట్ ఫీల్ అయిపోయి అతని దగ్గరికి వెళ్తా ఉంటే 100% నాకు ఆ విధంగా రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా ఆల్వేస్ విత్ ద టీమ్ గురుజీ. ప్రతి చూడండి చెప్తా ఉంటారు కదా, మార్నింగ్ ఫస్ట్ ఛాయ్ నుండి ఈవినింగ్ నైట్ ఛాయ్ వరకు కూడా 100% టీమ్ తోటే ఉంటా గురించి. 100% టీంతో ఉండడం వల్ల రిజల్ట్ అనేది వస్తుంది. అదేవిధంగా ప్రమోట్ విత్ ద టూల్స్. 100% టూల్స్ అనేది ఎంత ఎక్కువగా ప్రమోట్ చేస్తే బిజినెస్ అనేది అంత గ్రోయింగ్ అవుతుంది గురించి. సో ప్లానింగ్ అనేది పర్సనల్కి సంబంధించింది కానీ, బిజినెస్ సంబంధించింది కానీ, ఫైనాన్స్ సంబంధించి కానీ, సో మెంటర్స్ మీ దగ్గర ఎప్పుడైతే కౌన్సిలింగ్ తీసుకుంటారో ఆ టైంలో మీ దగ్గర పర్సనల్స్ అనేది పర్సనల్ సంబంధించి కానీ, బిజినెస్ సంబంధించి కానీ కౌన్సిలింగ్ లో ప్రతిదీ వచ్చి డిస్కషన్ చేసి ఫైనాన్షియల్ డిసిజన్ కూడా మీ వల్ల తీసుకుంటున్నాం గురించి. సో 100% ఈ విధంగా ప్రతిదీ వచ్చేసి మన అప్లైన్ సబ్మిట్ అయిపోయి చేసామని చెప్పంటే ఈజీ అయిపోతుంది. డైలీ వచ్చేసి పర్సనల్ గా 3 to 5 ప్లాన్స్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో మన టీం కూడా మనం చూసి కాపీ చేస్తుంది గురించి. ఎప్పుడైతే ఈ విషయంలో చాలా మంది చేస్తాం చెప్పంటే కొంచెం రిజల్ట్ రావడంతో మనం స్కిప్ చేస్తాం సార్. దీన్ని మనస్ఫూర్తిగా మనం బ్రష్ అయ్యే విధంగా చేస్తూ ఉంటాము. మన పర్సనల్గా వచ్చేసి ఈ విధంగా డైలీ ప్లాన్స్ అనేది ఒక్కరిద్దరితో మనం మాట్లాడుతున్నామని చెప్పేసి అంటే అది చాలా పెద్ద రిజల్ట్ తీసుకొస్తుంది గురించి. అదే వీక్లీ యాక్టివిటీస్ గురించి ప్రతి కొత్తగా జాయిన్ అయిన వ్యక్తికి వితిన్ 24 hours లో మాక్సిమం ఎఫ్ఐఎం చెప్తాం గురించి. ఇన్ కేసు మనం డైరెక్ట్ కాలేదని చెప్పంటే విజువల్ గా జూమ్ లో కూడా ఎఫ్ఐఎం జరుగుతుంది. అదే 8 step ట్రైనింగ్ అనేది ప్రతి ఫ్రైడే అనేది ఫిజికల్ గా కానీ జూమ్ లో కానీ ఎఫ్ఐఎం ట్రైనింగ్ చేయడం జరుగుతుంది గురించి. అదేవిధంగా డ్రెస్ కోడ్ గురించి. డ్రెస్ కోడ్ అనేది 100% మనకు ఫీల్డ్ లో చాలా అంటే చాలా 100% యూజ్ అవుతుంది. మన వీరంగా డ్రెస్ పైనే ఫస్ట్ హాఫ్ డిడి అనేది కన్ఫర్మ్ అయిపోతుంది గురించి. సో మనం ఎట్లా మన యాటిట్యూడ్ అనేది క్లియర్ అర్థమైపోతుంది. మనం మంచి యాటిట్యూడ్ తో ఉన్నామా, మన వీరింగ్ ఆఫ్ డ్రెస్సే కరెక్ట్ లేదని చెప్పేసి అంటే ఎదుట ఉన్న ప్రాస్పెక్ట్ కూడా మనం వచ్చేసి లెక్క వేయడు. ఆ విధంగా వచ్చేసి మన 3 రూల్స్ 3 కార్డినల్ రూల్స్ అనేది 100% ఫాలో అవుతున్నాం గురించి. 3 కార్డినల్ రూల్స్ ఎప్పుడైతే బ్రేక్ చేసినామో మన లైఫ్ అనేది బ్రేక్ అయిపోతుందో అర్థమైంది. సో అందుకోసమే 3 కార్డినల్ 100% యూజ్ చేస్తున్నాం గురించి. 3 పవర్స్. పవర్ ఆఫ్ సబ్మిషన్ అనేది ఇక్కడ ఎప్పటి వరకు అయితే చేయలేమో బిజినెస్ లో ముందుకెళ్ళలేము అర్థమైంది గురించి. సో ప్రతి 3 పవర్స్ ను కూడా యూజ్ చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. ఆల్వేస్ ఫస్ట్ ప్రియారిటీ ఫర్ సిస్టమ్. నాకు వచ్చేసి ఏ డిసిజన్ తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా సిస్టమ్ ఏం చెప్తుందో 100% అది చేస్తా గురించి. ఇన్ కేసు ఏదైనా అవసరం ఇంటికి వెళ్ళాలన్నా కూడా నా అప్లైన్ ఇంటిమేషన్ లేకుండా, ఈవెన్ ఫోటోతో పాటు నేను అప్లైన్ ఇంటిమేషన్ ఇవ్వకుండా నేను ఇంటికి వెళ్ళిన రోజులు చేస్తారు. ప్రెసెంట్ బెంగళూరులో బిజినెస్ చేస్తున్నాం కాబట్టి సో ఆ విధంగా ఎలాంటి డిసిజన్ తీసుకోవాలన్నా కానీ ప్రాపర్ సిస్టమ్ అడిగి చేసామని చెప్పేసి అంటే లైఫ్ అనేది హ్యాపీగా సాఫీగా ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. సో ఈ అవకాశం ఇచ్చేందుకు కోటి ధన్యవాదాలు గురుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గురుజీ. సో థ్యాంక్ యూ సిస్టమ్, థ్యాంక్ యూ సేఫ్ షాప్, థ్యాంక్ యూ గ్రేట్ మెంటర్స్, థ్యాంక్ యూ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, థ్యాంక్ యూ రాయల్ టైగర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. చలో గ్రేట్, కంగ్రాచులేషన్, వెరీ గుడ్, సూపర్ ఎక్సలెంట్. ఒకసారి బిగ్ క్లాప్స్ అంటే శ్రీనివాస్ గారికి వచ్చేసి ఒకసారి వెరీ బిగ్ కంగ్రాచులేషన్. సూపర్ అంటే సూపర్ ప్లాన్. ఈరోజు సార్ బంపర్గా చూపించాడు బ్రహ్మాండంగా ఎంత కష్టపడి ఎట్లా చేస్తుండ అనేది అందరికి అర్థమైంది అనుకుంటాను. అందరు క్లియర్గా వెరీ గుడ్. ఎందుకంటే పని చేసిన వాళ్ళు ఎలాగనే ఉంటారనమాట. 100% చేయాలనుకున్న వాళ్ళు చేస్తూ ఉంటారు, చేయొద్దనుకున్న వాళ్ళు ఎవరు చేయరు. అంతే సింపుల్గా పని చేయడానికి ఆటోమేటిక్గా పని దొరుకుతుంది అంతే. అవన్నీ బక్వాస్ అంత అది ఇది టైం లేదు ఇది లేదు అనేది అంతా ఏంటంటే తప్పు ఆలోచన అది. కాబట్టి బుక్ రీడింగ్ కావచ్చు, ఆ తర్వాత అన్నీ ప్రతి ఒక్క దాంట్లో వచ్చేసి ఈరోజు డి శ్రీనివాస్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు. నేనేమంటా అంటే అందరి దగ్గర కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీ అనేది రైట్ వేలో ఒక మంచి మాట చెప్పాడు డి శ్రీనివాస్ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్. గాలి కూడా ఫ్రీగా దొరుకుతుంది, గాలి కూడా ఫ్రీగా దొరుకుతుంది. అండ్ కరోనా టైంలో తెలుసు అనమాట మనకు ఆక్సిజన్ కొరకు ఎంత ఇబ్బంది పడడం, ఎంతగానో మనం అది చేసినాం అనేది. కాబట్టి 100% మనం అప్లైన్ మనకు హెల్ప్ చేయడానికే రెడీగా ఉన్నప్పుడు హెల్ప్ తీసుకోవడం మంచిది. అది ఇది అని ఆలోచన చేసుకుంటూ ఉంటే లాభం లేదు. కాబట్టి ఫ్రీగా అప్లైన్ ఇస్తున్నాడు, కానీ మనకు కనీసం చెప్పేటోళ్ళన్నా మన ఇంకా ఉన్నారు, చెప్పేవాళ్ళన్నా మన వెనకాల ఉన్నారు. మొత్తమే చెప్పని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అవునా? ఎస్ ఆర్ నో?
Yes. ఎవరో Yes. పట్టించుకో వాళ్ళకి ఎట్లా కనీసం చెప్పేటోడన్నా మనకు ఏదో ఒక విధంగా అప్లైన్ మనకు కనీసం మనకు చూస్తున్నారే అట్లా ఇట్లా అని చెప్తున్నా అంటే అది అదృష్టం అనుకోండి. బయట ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? నువ్వు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చూడు ఒక చిన్న వాళ్ళ పాపను ఎగ్జామ్స్ కూడా ఇక్కడ తెలుగులో ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ వస్తే ఇట్లా అవుతుంది అని చెప్పి ఒకటి ఇట్లా కేర్ తీసుకుంటున్నారంటే దట్ మీన్స్ నేను అందుకని ఏం చెప్తున్నా అంటే బిల్కుల్ ఈరోజు అప్లైన్ మాటని సింపుల్ తీసుకోవద్దు. సింపుల్ తీసుకుంటే బిజినెస్లో చాలా లాస్ అవుతుంది. కాబట్టి ఇప్పటివరకు మీరు చూశారనమాట ఏవేవైతే చెప్పుకుంటూ వచ్చినామో అన్నీ జరిగిపోయినాయి, ఏది కూడా పెండింగ్ లేదు. కాబట్టి ఈ విషయంలో బిల్కుల్ ఆపొద్దు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వారం ఈరోజు ఫస్ట్ వచ్చేసింది, అవునా? ఫస్ట్ వచ్చేసిందా Yes. లేదా? Yes, bro. Yes, boss. నేను ఇప్పుడు స్టార్ట్ చేయాలి బిజినెస్ని. ఇక ఫస్ట్ వచ్చేసి